హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ మనం మార్నింగ్ ఒక క్వశ్చన్ అడిగినాము, CPU మెమరీ ఎట్లా చెక్ చేస్తారు, టాప్ కమాండ్ అని చెప్పినాను. బట్ వాట్ వాల్యూస్ టాప్ కమాండ్ విల్ రిప్రజెంట్ అంటే మాకు ఏం చూపిస్తుంది? ఓకే, సో ప్రాసెస్ ఐడి చూపిస్తుంది, ఏ యూజర్ రన్ చేసిండు అనేది చూపిస్తుంది. యూ విల్ గెట్ ప్రయారిటీస్. ఓకే, సో ప్రాసెస్ ఏ ప్రయారిటీలో ఉంది, నైస్ వాల్యూస్ ఎన్ఐ అని కనిపిస్తుంది, వేర్ యూ కెన్ అడ్జస్ట్ ద ప్రాసెస్ ప్రయారిటీస్ విత్ ది నైస్ వాల్యూస్. యూ విల్ గెట్ పర్సెంటేజ్ ఆఫ్ CPU, పర్సెంటేజ్ ఆఫ్ మెమరీ, మనకి టైం కనిపిస్తుంది. అండ్ ఆల్సో యూ విల్ సీ కమాండ్ లైక్ విచ్ కమాండ్ యాజ్ టేకింగ్ ది హయ్యర్ లైక్ ఏ ప్రాసెస్ ఏ కమాండ్తో రన్ అవుతుంది అనేది చూపిస్తుంది. అండ్ ఆల్సో యూ విల్ సీ లోడ్ యావరేజెస్. లోడ్ యావరేజ్ మనకి 1 minute, 5 minutes, 15 minutes అని చూపిస్తుంది. ఖచ్చితంగా లోడ్ యావరేజ్ గురించి తెలుసుకోండి. లోడ్ యావరేజ్ లెస్ దెన్ 1 CPU కోర్ ఉంది అనుకోండి, నాట్ ఓవర్లోడెడ్ అని అర్థం, లేదంటే ఇట్స్ ఓవర్లోడెడ్ అని అర్థం. అండ్ ఆల్సో మనకి కంప్లీట్ జాంబీ ప్రాసెస్ కూడా చూపిస్తుంది. జాంబీ ప్రాసెస్ అంటే ప్రాసెస్ దాని జాబ్ కంప్లీట్ అయిపోయింది కానీ ప్రాసెస్ టేబుల్లో ఉందని అర్థం. సో ఇవన్నీ కూడా చెక్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.